మీకు ఆడ పొట్ట కూటి కోసం లేకుంటే తెలంగాణ గడ్డ మీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెడితే ఇవాళ అన్నం పెట్టిన చేతులకు సున్నం పెట్టి కండ్లల్ల కాలం జల్లే ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి సంపాదించిన ప్రతి ఒక్కడు బ్యాంకులను ముంచి 99.99% చెప్తున్నా వాళ్ళంతా ఇక్కడ దోపిడీ చేసినటువంటి వాళ్ళే. ఏ బ్యాంకులకు వీళ్ళు ముంచిండ్రు. ఎందుకంటే కార్ డ్రైవర్ల కాడికెళ్ళి నువ్వు ఆడిదాకా పోయినావు అంటే లంగదందాలు చేసైతే పోలేరబ్బా. నువ్వు నౌకరు చేసుకుందంటే నువ్వు భూ కబ్జాలు చేయండి, దొంగ పనులు చేయండి, డకైటి పనులు చేయండి మాత్రం అన్ని ఆస్తులు సంపాదించరు. స్కూటర్ల మీద వెస్పాల మీద రామ్నగర్ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద ఆధిపత్య స్థాయిలో ఉండి పెద్ద పెద్ద ఛానళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు, పత్రికలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పచ్చళ్ళు అమ్మేటువంటి రామోజీరావు ఆడ చెరువులు కబ్జాలు చేసిండు, అసైన్డ్ భూముల కాడికెళ్ళి కబ్జాలు చేసినాడని లక్ష నాగళ్ళతోని దున్నుతామని చెప్పిన ఆయన కూడా ముఖ్యమంత్రి అయింది కదా. అయిన తర్వాత వాళ్ళు ములాఖాత్ అయినారు. సో వీళ్ళు ఎట్లా సంపాదించరు ఏందో మీరు ఎవ్వడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బతికేతందుకు వచ్చిన వాళ్ళు. ఈ బతికేది ఇటేటి రమ్మంటే ఇల్లంతా నాది కాదు, అట్లా కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు కాదు వీళ్ళు, తిన్నింటి వాసాలు తగలబెడుతున్నారు వీళ్ళు. ఈ భాష మాట్లాడి తగలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. నిజాయితీగా కనుక ఎవడైనా సంపాదించేది ఉంటే నేను వానికి సలాం కొడతా. కానీ ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి సంపాదించిన ప్రతి ఒక్కడు బ్యాంకులను ముంచి 99.99% చెప్తున్నా వాళ్ళంతా ఇక్కడ దోపిడీ చేసినటువంటి వాళ్ళే. నువ్వు నిజంగా సంపాదించేది ఉంటే నీ దగ్గర పెట్టుకో, కానీ అది తీస్తే మేము చెప్తాం, ఒక్కొక్క సంగతి చెప్తాం. ఇది మళ్ళా రిపీటెడ్గా ఏంటంటే మీరాడ బతకలేకనే, ఆంధ్రాల బతకలేకనే ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద మనుషులకు చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా మీకు ఆడ పొట్ట కూటి కోసం లేకుంటే తెలంగాణ గడ్డ మీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెడితే ఇవాళ అన్నం పెట్టిన చేతులకు సున్నం పెట్టి కండ్లల్ల కాలం జల్లే రొమ్ములు పాలిచ్చిన రొమ్మును అవమానపరిచి స్థాయిలో మీరు ఎదిగి ఉన్నారు. అది మానుకోవాలి. అది మీ వ్యక్తిత్వానికి అది పరాకాష్ఠగా చెప్పాలి. ఇడుపుగాయంతోనే ఓడిసిపోతుందా, ఇంకా ముందరికి పోయే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడెప్పుడైతే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుందో తెలంగాణ ప్రజలు మేల్కుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆగదు ఇక. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఉగ్రవాదులు అన్నారు కదా తెలంగాణ ప్రజలను, ఉగ్రవాదులు అన్నారు, అయ్యా జాగిరా అన్నారు. మరి మా జాగిరా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని దోపిడీ చేసిర్రో అవన్నీ బయటికి తీస్తున్నాం కదా. ఇలా కోడి చెరువుది ఉన్నది, కోడి చెరువుది అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు నడుస్తుంది. వాళ్ళు ఒకటే కాదు, వాళ్ళ కుటుంబాలే కూడా తీస్తున్నాం, ఒక్కొక్కరిని తీస్తాం. ఇది ఆగదు, ఇక్కడ ఆగదు. నిజమైన తెలంగాణలో గౌరవపూరితంగా ప్రజలు బతికేటువంటి నిజమైన తెలంగాణ నాయకత్వం వచ్చే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం విగ్రహాలు ఇక్కడ పెట్టుడది ఇన్సల్టింగే. ఇక్కడ నిరుద్యోగ సమస్య, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ నౌకర్లు పెట్టిస్తున్నారు. మనోళ్ళని మాత్రం నిరుద్యోగులను తయారు చేసి పెడుతున్నారు కదా. ఈ సమస్యలన్నీ మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం కాపాడేటువంటి రాజకీయ వ్యవస్థ నాయకత్వం వచ్చే వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఇది మళ్ళా అగ్గి రాసింది, ఇది రావణ కాష్టం, ఇది ఆగలేదు అని చెప్పదలుచుకున్నాం. మీకు ఆడ పొట్ట కూటి కోసం లేకుంటే తెలంగాణ గడ్డ మీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెడితే అవమానపరిచి స్థాయిలో మీరు ఎదిగి ఉన్నారు. అది మానుకోవాలి. అది మీ వ్యక్తిత్వానికి అది పరాకాష్ఠ.